హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ టు సుమలెక్స్. ఇదిగోండి, ఒకరోజు అంటే పండగలలో సంక్రాంతి అయిపోయిన తర్వాత, కనుమ పండగ రోజు అయిపోయిన తర్వాత పక్క రోజు ఒకరోజు నెల్లూరుకి వెళ్ళాను. సరే, నెల్లూరుకి వెళ్ళాను కదా అని సరే ఒకసారి చాలా రోజులైంది మాల్కి వెళ్ళి, సరే ఒకసారి మాల్లోకి వెళ్ళి చూద్దాము ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని. నేను చాలా రోజులైంది రండి మాల్కి వెళ్ళి. ఒక 2 సార్లు ఏమో, ఒక 2-3 టైమ్సే వెళ్ళున్నాను మాల్ పెట్టినప్పటి నుంచి నెల్లూరులో. మళ్ళీ వెళ్ళలేదు. సరే చూద్దాంలే ఎలా ఇప్పుడు ఏమన్నా చేంజెస్ ఎలా ఉన్నాయో ఏంటోనని చెప్పేసి వెళ్ళాను. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే అంటే ఏంటది, సంక్రాంతి థీమ్ అంటే విలేజ్ థీమ్ పెట్టేస్తున్నారన్నమాట. అంటే సంక్రాంతి కదా, ఒక హట్ లాగా వేసి ఒక గుడిసె టైప్లో అన్నీ పెట్టి డెకరేషన్ చేసేస్తున్నారు. ఇక వెళ్ళిన వాళ్ళంతా ముందు మెయిన్ అక్కడికి లోపలికి వెళ్ళి వీడియోలు ఫోటోలు తీసేసుకుంటున్నారు ఆ సంక్రాంతి థీమ్ దగ్గర. ఫస్ట్ అదొక సందడిగా చూసేస్తున్నారు దాన్ని, ఆ థీమ్ని అందరూ వెళ్ళి. అంతేలేండి, అంటే సంక్రాంతి కాబట్టి సంక్రాంతి థీము. అలాగే క్రిస్మస్ టైంలో క్రిస్మస్ చెట్టు కూడా పెట్టినారండి. అప్పుడు నేను బస్సులో వెళ్తూ చూశాను, కనిపిస్తుంది లోపలికి బస్సులో వెళ్తూ చూస్తే. సో అప్పుడు వెళ్దాం అనుకున్నాను లోపలికి, అప్పుడు వెళ్ళి చూద్దాము అనుకున్నాను. సో అప్పుడు కుదరలేదనమాట వెళ్ళడానికి. సరే ఇప్పుడు వెళ్ళాను కాబట్టి సరే చూద్దామని లోపలికి వెళ్ళే లోపల ఇలా హట్తో సెంటర్లో ఇలా విలేజ్ వైబ్స్తో అలాగే సంక్రాంతి థీమ్తో వెల్కమ్ చెప్తున్నారు. ఇంకా అందరూ ఇక్కడ వీడియోలు ఫోటోలు తీసేసుకోవడమే. ఇదిగోండి, ఇలా హట్టు ఇలా గుడిసెలాగా వేసి అన్నీ పెట్టున్నారండి. అంటే ఎడ్ల బండిలో ఒడ్లు బస్తాలు, ఆవు, అలాగే సాంప్రదాయకమ బట్టలు, అలాగే సంక్రాంతి ముగ్గులు, లాంతర్లు, ఇలా చెరుగ్గడ అదేంటి కుండలు అన్నీ, ఇలా గిలక బావిలో బకెట్టు అన్నీ పెట్టున్నారు. కానీ ఒకటేంటంటే నాకు మొత్తం ఒకటిగానే అనిపిస్తుందండి అది అక్కడ. అంటే పైన గుడిసె పైన కలర్ ఉంది చూడండి, ఆ కలరు న్యాచురల్ కలరు. అంటే లైట్ ఎల్లో కలర్తో మన తాటాకు ఎడవలి ఏ కలర్ ఉంటుందో, లేకపోతే గడ్డి కలర్ ఉంటుంది కదా, సో ఆ కలర్తో పైన అట్లాంటిది పైన వరకు వేసుంటే భలే బాగుండేవి. పైన ఆ కలర్ వేసి కింద ఆ కలరు అదే మెరూన్ రెడ్ కలర్ ఉంది కదా, ఆ కలర్తో ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ ఏమైందంటే మొత్తం అదే కలర్ లాగా అనిపించింది. ఆ పైన హట్టు మాల్ మొత్తం చుట్టూ గ్లాసెస్ బ్లూ కలరే, కింద బ్లూ కలరే, కింద ఫ్లోర్ మొత్తం బ్లూ కలరే. సో మొత్తం బ్లూ అయ్యే లోపల అది పెద్దగా వేరియేషన్ లాగా అనిపించడం లేదనమాట నాకు. అంటే నా ఒపీనియన్ చెప్తున్నా, నాకు అలా అనిపించింది. మొత్తం బ్లూ లాగా, మొత్తం ఒకటిగానే బ్లూ లాగా అనిపించేస్తుంది. సో అదొక్కటి పైన కానీ న్యాచురల్ కలరు, ఆ గడ్డి కలర్ లాంటి టైప్తో వేసుంటే ఆ చుట్టూ గుడిసెలాగా భలే బాగుండేది. అంటే పైన అండి అది బొగ్గలాగా ఉంది చూడండి, ఆ పైన మాత్రమే చెప్తున్నా నేను. ఇదిగోండి, ఇది మాత్రం భలే నచ్చేసింది నాకు. ఆ బావి, ఆ గిలక బావిలో బకెట్టు, అది మాత్రం మంచిగా అనిపించింది. చూడడానికి కూడా బాగుంది, రియాలిటీగా న్యాచురల్గా అనిపిస్తుంది అది ఒకటి బాగా. ఇదిగోండి ఇలా.
ఇదిగోండి ఇక్కడ పక్కనే ఐస్ క్రీమ్ బార్ లాగా ఉంది, అప్పటికప్పటికే చేసిస్తారు మనం ఏది అడిగితే అది. ఇక్కడ ఇదిగోండి ఇవి మాత్రమే ఓపెన్ లో ఉన్నాయి, మిగతావన్నీ లిడ్ పెట్టేసారు మూత. నేను అడగలేదు మూత తీయమని, అడుగుంటే తీసుండేమో, సరేలే అని చెప్పేసి నేను అడగకుండా వెళ్ళిపోయాను. ఇదిగోండి ఈ లోపల ఈ స్మార్ట్ బజార్ లోపలికి వెళ్తే చూద్దాం, జస్ట్ ఊరికి చూద్దామని వెళ్ళాను ర్యాండమ్ గా. కానీ అక్కడ ఏంటంటే లోపల అంటే లోపల వీడియోలు తీయడం మళ్ళీ పైకి లేదండి. ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్తున్నాను. ఇక్కడ అంటే కింద మాత్రమే తీసుకోవచ్చండి వీడియోలు. అంటే ఒక్కొక్క షాప్ ఉంటుంది కదా, ఇట్లా స్మార్ట్ బజార్ అని ఇంకొకటి అన్నీ ఉంటాయి కదా. సో అక్కడంతా వీడియోలు తీయకూడదంట, అక్కడంతా తీయకూడదు మేడం. కింద అయితే తీసుకోవచ్చు. కిందను అలాగే ఫ్లోర్లోకి వెళ్ళి చుట్టూ ఎన్వలప్మెంట్ ఉంటుంది కదా, ఆ చుట్టూ తీసుకోవచ్చు. కానీ లోపల అంటే స్టోర్ వైజ్గా ఒక్కొక్క షాపు వైజ్గా షాపు లోపల తీసుకోకూడదు అన్నమాట. అంటే రకరకాలు ఉంటాయి కదా, బట్టల షాప్ అని, చెప్పుల షాప్ అని, బ్రాండెడ్ బ్రాలు అవన్నీ అయితే ఉన్నాయండి. ఇది రకరకాలుగా ఉన్నాయి, కానీ బ్రాండెడ్వి కొంచెం మామూలువి అట్లాంటివి ఈ స్మార్ట్ బజార్లో కొంచెం మన లాంటి వాళ్ళు కొనేదానికి ఉంటాయి అనుకుంటా. అంటే మన గూడూరులో కూడా ఉంది కాబట్టి స్మార్ట్ బజారు ఆ టైప్ దేను. ఇలా కొన్ని అప్పటికి వాళ్ళు తీయకూడదు అని చెప్పినా కానీ నేను అక్కడక్కడ తీసుకుంటూ వచ్చేసాను. ఎక్కువ కాదు కానీ అక్కడక్కడ ఊరికే అలా చూసుకుంటూ వచ్చేసాను. ఇదిగోండి ఈ జగ్గులు కూడా, ఇవన్నీ కప్పులు అవన్నీ, ఈ గ్లాస్ ఐటమ్స్ ఇలా గ్లాసు. ఇదిగోండి ఈ కప్స్ అన్నీ 50 రూపీస్ ఆఫ్ అని పెట్టున్నారు. ఇవి కొంచెం మంచి క్వాలిటీ ఉన్నట్టున్నాయిలేండి. ఇలా గ్లాస్ ఐటమ్స్ అలా రకరకాలు ఉన్నాయి. ఇదిగోండి ఈ గ్లాసు అవన్నీ, ఈ గ్లాస్ జార్ జగ్ అన్నమాట, అది బాగున్నాయి చూడ్డానికి. ఇదేమో ఓన్లీ బ్రాల్ షోరూమ్ లాగుంది, బ్రాండెడ్ బ్రాలు ఉన్నట్టున్నాయి. ఇవన్నీ బ్రాల్ షోరూమ్ అన్నమాట. లోపలికి వెళ్ళలేదులేండి నేను, మనకు అవసరం లేదులే అని చెప్పేసి వెళ్ళలేదు. అందులోనూ లోపల వీడియోలు తీయడం లేదు కదా వాళ్ళు, సో ఇంకెందుకు మనకు, అందుకోసం వెళ్ళలేదు. ఇదిగో ఇది ఇక్కడ మాత్రం ఒక రిక్షా లాగా వేసి అవేదో పెట్టున్నారు, స్పైసెస్ అని, బిర్యానీ స్పైసెస్. మళ్ళీ ఇక్కడ కిందకి దిగేసాను, ఇటు వచ్చి కిందకి దిగేసి ఇక్కడేమో ఒక బాబు ఆడుకుంటూ ఉన్నారు, రిమోట్ కార్తో ఆడుతున్నాడు వాడు. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ హట్ని వెనక భాగం నుంచి, ఇదిగోండి ఈ గుడిసె వెనక భాగం నుంచి అన్నమాట. ఇది చుట్టూ ఇలా చెట్లు పెట్టేసి, ఇదిగోండి మళ్ళీ ఒకసారి మాల్ని మొత్తం చూసారా, మొత్తం బ్లూ థీమే. ఈ పైన ఒకటి కనిపిస్తుంది చూడండి, అది లిఫ్ట్ అండి. నేనేమో ఎస్కలేటర్లోనే వెళ్ళాను, లిఫ్ట్ అవసరం లేదులే, లిఫ్ట్లోని ప్రతి ఫ్లోర్కి ఎస్కలేటర్ పైన ఎక్కేసి వెళ్ళిపోయాను అన్నమాట. ఇదిగోండి చూసారా, వెనక ఇది మళ్ళీ కింద నుంచి ఇటువైపుకి వెళ్తే అంటే పైకి పోయేదానికి ఎస్కలేటర్ ఉంటుంది అటుపక్క. ఎదురుగానే ఎస్కలేటర్ ఎదురుగానే ఇదిగో ఇక్కడ జ్యువెలరీ ఉంటుందన్నమాట. ఇక్కడ కొంచెం కాస్టేలేండి, ఈ జ్యువెలరీ కొంచెం కాస్ట్గానే ఉంటుంది. ఇక్కడ కూడా వీడియోలు కింద తీసుకోవచ్చు అని చెప్పారా, కానీ ఇక్కడ ఈ జ్యువెలరీ దగ్గర కూడా తీయకూడదంట అమ్మాయి చెప్పింది. అప్పటికి నేను కొంచెం తీసాను కొద్దిగా. చూడండి బాగున్నాయి ఇక్కడ జ్యువెలరీ అయితే, కొంచెం కాస్టే ఉంటాయండి ఇక్కడ. వీడియో తీసుకోకూడదా, చూసారు బాగున్నాయి దండలు. మా వాళ్ళు ఎవరైనా చూసారనుకోండి తీసుకుంటారు కదా బాగున్నాయి అని చెప్తే. ఎందుకని మన ఇక్కడ తీయద్దని చెప్తున్నారు, మామూలుగా మాల్లో అన్నింటిలో అలౌడ్ ఉంటుంది. అదేంటి తీసుకుంటేనే కదా మనకు ఒక మా ఊర్లో ఇలా ఉంది మాకు కూడా అని స్ప్రెడ్ అవుతుంది. ఇదిగోండి ఇంకొక ఫ్లోర్ ఎక్కి పైకి వెళ్ళగానే ఇక్కడ కూడా కొంచెం జ్యువెలరీ కనిపించింది. ఇవి ఇలా కొంచెం పెద్దవి అలా ఏమంటారు, వాటి పేరు రావడం లేదు కానీ నాకు, అంటే వాటి పేరు లోపల ఉంది బయట రావట్లేదండి. ఇలా పెద్దవన్నమాట. కానీ చూద్దామని వెళ్ళాను. అంటే శారీసు ఇక్కడ పట్టు చీరలు అలాగే వాటితో పాటు ఈ జ్యువెలరీ కూడా పెట్టున్నారు. సరే అక్కడికి కూడా వెళ్ళాను, సరే చూద్దాము తీసుకుందామని. అక్కడికి వెళ్ళి తీస్తుండే కానీ మేడం ఇక్కడ కూడా తీయకూడదు మేడం వీడియోలు అని అన్నారు. ఎందుకంటే ఏమో మేడం మా సార్ వాళ్ళు చెప్పారు
మళ్ళీ తిడతారు మమ్మల్ని అని చెప్పారు. సర్లే ఇంక మనం ఎందుకు వాళ్ళకి తీయకూడదు, వాళ్ళని ఎందుకు తిట్టించడం అని తీయకూడదని చెప్పారు కదా, అందుకోసం కొంచెం ఊరికే అలా ఇంక ఉండలేం కదా మనం మనసు. అంటే నేను వెళ్ళేటప్పటికి ఇదిగో ఇప్పటికి ఇంకా చూడలేదు వాళ్ళు వీడియో తీస్తుంటే, ఇదిగో ఈ జ్యువెలరీ తీస్తూ ఉండే లోపల వచ్చేసింది అమ్మాయి, మేడం ఇక్కడ తీయకూడదు మేడం వీడియోలోనని. ఇదిగోండి ఇంత ఇవి లావు వీటి మనసులో ఉందండి వీటి పేరు, వీటిని ఏదో జ్యువెలరీ అంటారు. సర్లే ఏదైతే లేండి, ఇక్కడి నుంచి కూడా వచ్చేసాను తీయకుండా, ఇలా కొంచెం అలా తీసుకొని. ఇదిగోండి పైనుంచి వ్యూ అన్నమాట, ఇది హట్ వ్యూ. కొంచెం జనాలు పలచబారున్నారు అన్నమాట. తీసుకొని కొంచెం మంది వెళ్ళిపోయినట్టున్నారు. ఇక ఇదిగోండి కొంచెం పలచబడిపోయి ఉన్నారు పైనుంచి. ఇది పైనుంచి బాగా కనిపిస్తుంది చూడండి అన్నీ చూడడానికి. ఇది ఎలా ఉందంటే ఈ బ్లూ థీమ్తో మొత్తం ఏంటి బీచ్ లాగా ఉందన్నమాట. బీచ్లో బ్లూ కలర్, వాటర్లో కొంచెం బ్లూ కలర్ ఉంటుంది కదా, ఏంటి మాల్దీవ్ థీమ్స్ అలా ఉంది. మొత్తం మాల్దీవ్ లాగా కనబడుతుంది అన్నమాట. ఏంటి ఈ బ్లూ ఉన్నందువల్ల రియాలిటీగా ఏమనిపించడం లేదు నాకు. ఇక్కడ మళ్ళీ ఇంకొక షాప్లోకి దూరాను. ఇదిగోండి ఇక్కడ ఈ కుర్తీస్ అవన్నీ మంచిగా అనిపించినాయి నాకు, చూడడానికి బాగున్నాయి అన్నమాట. కుర్తీసు అలాగే లెగ్గిన్స్ అవన్నీ కొంచెం డీల్లో ఉన్నాయంట. అంటే కొంచెం అంటే ఈ కుర్తీస్ నేను చెప్పలేదు, కుర్తీస్ కూడా ఉన్నాయిలేండి కొంచెం ఆఫర్లో అలాగా. లెగ్గిన్స్ అవన్నీ కూడా కొద్దిగా ఆఫర్లో ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ నేనేమో ఈ కుర్తీస్ని పట్టి చూస్తున్నాను. చూడండి ఇక్కడ ఈ ఎల్లో కలర్ శారీ ఒకటి ఉంది. ఎల్లో కాదు, అది చందనం కలర్ శారీ, అది కూడా బాగా నచ్చింది అన్నమాట. ఇదిగోండి చూడడానికి బాగుంది, భలే బాగుంది. ఎక్కడ వీడియో మంచిగా తీద్దామంటే వాళ్ళు తీయనీకపోతుంటారు. వీడియోలు తీయకూడదు అని చెప్తున్నారు. వీడియోలు తీస్తే మాకు ఇబ్బంది మేడం, మా సార్ వాళ్ళు చూస్తే తిడతారు అని చెప్తున్నారు అన్నమాట. ఇదిగోండి బాగుంది ఇది చూడడానికి. అలాగే ఇక్కడ ఎల్లో కలర్ కుర్తీ కూడా ఇంకొకటి భలే ఉంది, బాగా నచ్చిందనమాట నాకు. ఇదిగోండి ఈ అమ్మాయి పాపం నేను తీసుకుంటానని ఆ అమ్మాయి ఆ కుర్తీని పట్టి చూపిస్తూ నాకు. కానీ మనం తీసుకోవడానికి వెళ్ళలేదు కదా, సరేలేండి వాళ్ళు తీసుకుంటారని ఒక ఆశ వాళ్ళకి కూడా. ఇదిగోండి బాగుంది ఇది చూడడానికి. ఈ కలర్ ఇట్లా అంటే లైటింగ్కి వేరే, అదిగో ఇది రియల్ కలర్ అన్నమాట. ఇదే అనుకుంటా రియల్ కలరు. కొంచెం ఈ మధ్య ఏంటో కొద్దిగా ఈ కలరు ఆ కలరు, ఇదిగోండి ఇది అనుకోండి రియల్, మంచిగా బాగుంది చూడడానికి కూడా. ఈ మధ్య నాకు ఎల్లో కలర్ నచ్చేస్తున్నాయి. అంటే ఎల్లో కాదు, చందనం కలర్ టైప్ అన్నమాట అది. ఇదిగోండి ఇక్కడ ట్యాగ్ చూపిస్తుంటే ట్యాగ్ తీయకూడదు మేడం అని చెప్తుందన్నమాట. సో ఇక్కడ చూసేసి ఇదిగోండి ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం బాగుంది, అంటే లెహంగాల్ది అలాగా. సరే అది తీద్దాం కదా అని చెప్పే లోపల తీయకూడదు అని చెప్పేస్తారు. ఇదిగోండి పైన రౌండ్గా చుట్టుండారే ఇవంతా ఫ్యాబ్రిక్స్ అన్నమాట. ఇక అన్నీ చూసుకొని ఇక పైకి వెళ్ళాను. ఈ కింద ఉన్న జనాలంతా ఇందాక ఈ పైనే ఉన్నారండోయ్. షాపులో ఒక్కరు లేరు, అంటే షోరూంలో షాపింగ్ మాల్లో ఒక్కరు లేరన్నమాట. అందరూ ఈ పైన కూర్చున్నారు కింద అన్నీ చూసుకొని. ఈ ఫుడ్ సెక్షన్ దగ్గర ఇక్కడ ఇవన్నీ సెక్షన్ వైజ్గా ఉన్నాయండి. ఈ బిర్యానీలు చికెన్లు మాత్రం రా నన్ను తిను అని చెప్పేసి నోరు ఊరించేస్తున్నాయి అన్నమాట. రకరకాలుగా ఉన్నాయి. అంటే ఇక అందరూ ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోన్నారు. ఇదిగోండి రకరకాలుగా ఏందో ఇవన్నీ స్వీట్స్, నాకు అసలు కొన్ని పేర్లు కూడా తెలియదు. వ్యాఫిల్ అండ్ షేక్స్ అంటండోయి. ఇది ఇలా రకరకాలుగా ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్కలాగా ఇలా మెనూలో పెట్టేస్తున్నారన్నమాట. ఒక్కొక్కటి అట్రాక్షన్గా నోరు ఊరించేస్తున్నాయి అన్నమాట. ఇక అందరూ ఇక అందరూ అంతేలేండి, కింద చూసి ఇంకా తినేదానికి వెళ్ళిపోతారు. అందులోనూ సెలవులు హాలిడేస్ ఈ యూత్ అంతా వచ్చేస్తారు, పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు అంతా కలుసుకొని ఫ్యామిలీలు వైజ్గా అందరూ ఇక్కడే కూర్చున్నారు చాలామంది వరకు. ఇదిగోండి రకరకాల బిర్యానీలు. ఇదిగోండి గ్రిల్ చికెన్ చూడండి ఎలా గ్రిల్ అవుతూ ఉందో ఈ చికెన్ అయితే. చూడండి ఆ మంటలో మండుతూ ఉంది, తిరుగుతూ ఉంది, ఇలా గ్రిల్ అవుతూ ఉందన్నమాట. అదిగోండి నిదానంగా తిరుగుతూ ఉందండోయ్. ఏంటి అది చికెనేనా?
చికెనేనండోయ్. అంటే అవి 2 కోళ్ళన్నమాట. అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి కూర్చున్నారు దానికి. సో, ఏమనుకున్నానంటే ఇలా ఎడిటింగ్ చేసేటప్పుడు చూసి అదేంటి అంత పొడుగునుంది చికెనా కాదా అని అనుకున్నా. అంటే అప్పుడు అబ్జర్వ్ చేస్తే అటువైపు, ఇటువైపు ఒక కోడి 2 కోళ్ళు కూర్చున్నారనమాట. ఇదిగోండి ఇలా బిర్యానీలు, కుండ బిర్యానీ, అబ్బా! లెగ్ పీస్‌లు అన్నీ ఏసి షైనీగా, అబ్బా! చూస్తుంటే నన్ను తిను అని పిలుస్తున్నట్టుంది కదూ. ఓకే, అందరూ ఇక్కడ ఆర్డర్ చేసేసుకొని ఇక్కడ ఇదిగోండి చూసారా ఎలా ఉన్నాయో. చూడండి ఇక్కడ ఆర్డర్ ఇస్తే బిల్లు ఇంకొక దగ్గర ఇవ్వాలండి. అప్పుడు కొద్దిగా లేట్ అవుతుందన్నమాట ఆర్డర్ వచ్చేదానికి. ఎందుకంటే అప్పుడెప్పుడో ఒకసారి తినుండాంలేండి. అప్పుడు ఒకసారి మా జాన్సను నేను ఒకసారి పని మీద నెల్లూరు వెళ్ళాము. మా జాన్సను నన్ను ఏదో పని మీద తీసుకెళ్ళాడు వాడు. అప్పుడు ఇక్కడ మాల్లోకి వెళ్ళి తిన్నాము. అంటే షాపింగ్ కోసం వెళ్ళాము అప్పుడు. సరే షాపింగ్ చేసుకొని పైకి ఇలా ఫుడ్ కోర్ట్లోకి వెళ్తే సరే అప్పుడు ఏదో ఒకటి ఆర్డర్ చేసుకున్నాం పిన్ని అంటే చికెన్ వింగ్స్ ఆర్డర్ చేసుకున్నాము ఒక 4 ముక్కలు. అప్పుడు తెలిసిందనమాట ఆ 4 ముక్కలు కూడా తినట్లేదు. అంటే 2 ముక్కలు తినేసాము. అవేంటంటే అప్పుడు చిన్న ముక్కలే కదా ఇస్తారు. అంతే అప్పుడు తిన్నాము. మళ్ళీ ఆర్డర్ చేసుకుందామంటే మళ్ళీ బడ్జెట్ లేక వచ్చేసామన్నమాట. మళ్ళీ ఇంకొకసారి ఇది రెండోసారి చికెన్ వింగ్స్ తిన్నది. ఫస్ట్ టైం ఒకసారి కేఎఫ్సి తిన్నామండి కింద. అవి కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఒక 4 ముక్కలు ఇచ్చారు. అప్పుడు స్టార్టింగ్ అన్నమాట. అప్పుడు ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఒక 4 ముక్కలు అప్పుడు 150 100 ఏమో సరే గుర్తులేదు. అంతే అలా 2 టైమ్స్ తిన్నామన్నమాట. మళ్ళీ తినలేదు. ఇక బయట వచ్చేసానండి. బయట వచ్చేసి పక్కనే మెక్డొనాల్డ్స్ ఉంటుంది. ఆ మెక్డొనాల్డ్స్ దగ్గర బొమ్మలు ఉన్నాయి, స్టాచ్యూస్ అన్నీ. అందరూ వాటి దగ్గర ఫోటోలు వీడియోలు దిగేస్తున్నారు. నేనేమో ఇంకా వాటి ఎదురుగా కొంచెం వచ్చి కూర్చొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నేను కూడా ఆ బొమ్మ దగ్గర ఒక ఫోటో తీసుకున్నాను. ఇదిగోండి ఈ స్టాచ్యూస్ అన్నమాట. ఇదిగోండి ఈ కూర్చున్న దగ్గర ఏమో అటుపక్క ఇటుపక్క జనాలు కూర్చొని ఫోటో దిగుతున్నారు. ఈ నిలబడుకున్న దగ్గర కూడా అందరూ నిలబడుకొని చేతిలో చెయ్యేసుకొని రకరకాలుగా తీసుకుంటున్నారు. అంతేనండి ఈరోజుటి వీడియోకి లైక్ చేయండి, కమెంట్ చేయండి.